హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడున్నానో మీకు అర్థమైపోయింది కదా. అదేనండి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ వాళ్ళ ఊర్లో ఉన్నాను నేను. అండ్ తెలంగాణ రైతు బిడ్డాయి తను బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. అండ్ ఇవాళ మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కొంచెం ఇంటర్వ్యూతో పాటు ఊర్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే పల్లవి ప్రశాంత్ ఇక్కడనే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఎలా ఉండేవాడు అండ్ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వారి మాటలను తెలుసుకుందాము. అండ్ కొన్ని విశేషాలు మీకు అన్ని వీడియోలో చూపెడతాను. ఓకేనా, ఆలస్యం ఎందుకు, రండి మళ్ళీ. ఇప్పుడు కొలుగూరు ఊళ్ళో ఎంట్రీ అయ్యామండి. అండ్ పల్లవి ప్రశాంత్ ఏంటి డైలీ ఎక్కడికి వస్తారంటే ఫస్ట్ ఇక్కడ టెంపుల్కి వచ్చి హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ కొలుగూరులో, ఆయన ఊర్లో. ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని తను మళ్ళీ వేరే పనులు ఏమైనా ఉంటే స్టార్ట్ చేసుకుంటాడు. ఇదే పల్లవి ప్రశాంత్ డైలీ టెంపుల్కి వచ్చే హనుమాన్ టెంపుల్ ఇదేనండి. మనం ఒకసారి వెళ్దాం రండి నాతో పాటు. ఇగో ఈ టెంపుల్కే మన ప్రశాంత్ వచ్చేసి మొక్కొని వెళ్ళేవాడు. ఇది హనుమాన్ టెంపుల్ అండి. ఇది ఇక్కడికి వాళ్ళ ఇంటి పరిసరాలకే ఉందండి, పక్కకే ఉంది డైలీ మార్నింగ్. అండ్ ఇక్కడ హుండీ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే గేట్కి లాక్ వేసి ఉంది, అంటే పూజలు అయిపోయినాయి కదా, మధ్యాహ్నం టైం కదా, అందుకోసం ఇక్కడ కామ్ ఉంది, ఎవరు లేరు. అండ్ ఇక్కడ మనకు చూస్తే కనుక నందీశ్వరుడు అండ్ లింగం కూడా ఉంది. అండ్ హనుమాన్ టెంపుల్ అండ్ చాలా చక్కగా ఉంది, ప్లీజెంట్గా ఉంది ఇక్కడ. అండ్ ఇది చూస్తే కనుక చాలా అంటే డైలీ ఇక్కడికి వచ్చేసి ప్రశాంత్ పూజించుకునేవాడు. అండ్ మంచిగా తన ఏంటిది బిగ్ బాస్కి వెళ్ళాలని కఠినంగా ఇక్కడనేనండి ఆయన దేవుడిని అడిగేసి ఖచ్చితంగా జనాల ఆదరణతో పాటు మన దేవుడి ఆశీస్సులతోని తను ఇవాళ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అయి ఇవాళ స్టార్ మాల్లో ప్రసారమై బిగ్ బాస్ 7లో తను ఉన్నాడంటే ఇటు ప్రజల ఆశీస్సులు అండ్ దేవుడి ఆశీర్వాదం వల్లనే ఇవాళ తను అక్కడ ఉన్నాడు. అండ్ డైలీ మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి పూజ చేసి తను వేరే కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునేవాడు. అండ్ చూడండి చక్కగా ఉంది, టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంది ఈ టెంపుల్ కూడా. అండ్ ఇక్కడ చాలా చెట్టు కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది, విశాలంగా. అండ్ చాలా చల్లని గాలిని ఇస్తూ చాలా హ్యాపీగా. ఇక్కడ చూస్తే కనుక ఏసీలు కూడా పనికిరావండి, అలాంటి చక్కని చల్లదనం ఉంది ఇక్కడ. ప్రశాంత్ ఏ టెన్షన్స్ అయినా కూడా ఇక్కడికే వచ్చేసి ఈ దేవుడి సన్నిధిలో కూర్చొని ఆయన ఏం కావాలనో తనకు దుఃఖమైన సంతోషమైన ఇక్కడనే పంచుకుంటాడని వినడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చేసి తన కార్మ ఇగో ఈ చెట్టు దగ్గరనే కూర్చొని తను రిలాక్స్ అయ్యి వెళ్ళేవాడట. అండ్ ఇక్కడనే తను ఏదన్నా అంటే ఆయనకు బిగ్ బాస్కి వెళ్ళాలని చాలా వరకు ఆశ ఉండే. ఆయన బిగ్ బాస్ 5, 6, 7 దాంట్లో 7th సక్సెస్ అయ్యాడు. 2-3 సీజన్స్ నుంచి ఆయన ట్రై చేస్తుంటే ఇప్పుడు ఆయన 7లో వెళ్ళేసి సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ వెనకాల ఈ ప్రజల ఆదరణ అండ్ ఫాలోవర్స్, అతనికి ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఫాలోవర్స్ ఉండడం వల్లనే ఇవాళ తను బిగ్ బాస్ 7గా ఉన్నాడు. ఆయన అందరికన్నా ముందు తను డైలీ తను హనుమాన్ టెంపుల్కి వచ్చేసి ఇక్కడ తను కావాల్సిన కోరికలు నేను బిగ్ బాస్ 7కి వెళ్ళాలని ఎలా అయితే ప్రజల్ని కోరుకున్నాడు అలాగనే దేవుడిని కూడా ఇక్కడ కోరుకోవడం జరిగింది. అందుకోసం ఇవాళ బిగ్ బాస్ 7లో ఉన్నాడు. అండ్ ఇది 8 మాట చూస్తే కనుక ఇక్కడికి వస్తే కూడా చాలా ప్రశాంతంగా ఉందండి, చాలా మంచిగా ఉంది ఇక్కడ. అండ్ ఈ చెట్టు కూడా చాలా చల్లదనాన్ని ఇస్తుంది అండ్ చాలా మంచిగా ఉంది. అండ్ ఇది చాలా హ్యాపీగా ఫీలింగ్ అంటే ఇక్కడ ఒక ఫీలింగ్ అనేది అంటే మనం దేవుడు సన్నిధిలో వచ్చినప్పుడు ఎలాంటి కూల్నెస్ అంటే మన మెంటల్ టెన్షన్స్ ఎలా ఉండవో అలాగే ఇక్కడ కూడా కూల్గా హ్యాపీగా రిలాక్స్గా ఉందండి. ఇక్కడ నుంచి అసలు వెళ్ళాలనిపిస్తలేదు. అండ్ చాలా మంచిగా ఉందండి. అంటే ప్రశాంత్ అందుకోసం ఇక్కడికి వచ్చి కూర్చొని తను ఇక్కడ రిలాక్సేషన్ కోసం కొద్దిగా వచ్చేసి కూర్చునే వాళ్ళట తను తన స్నేహితులతోని. అండ్ చాలా మంచిగా అండ్ ఇక్కడ కూర్చునేది అదే ఇలా కూర్చొని తను ఏం కావాలనో కోరికలు ఇట్లా తీర్చుకునేవారనమాట. కొద్దిగా కూర్చుంటే మనకు కూడా ఇక్కడ రిలాక్సేషన్ వస్తుందన్నమాట. అండ్ ఈ చెట్టు కూడా చాలా బాగుందండి. అండ్ చాలా కూల్గా ఉంది, రిలాక్స్గా ఉంది. ఇక్కడ కూర్చుంటే కూడా హ్యాపీగా ఉంది. అందుకోసమే పల్లవి ప్రశాంత్ వచ్చి ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి తన ఏదైనా టెన్షన్స్ కొంచెం ఉంచేసి మార్నింగ్ మళ్ళీ బయలుదేరేవాడట. తన పనులు చేసుకోవడానికి పొలం పనులు చేసుకుంటాడు కదా, ఆ పనికి వెళ్ళిపోయేవాడు అనమాట. అదేనండి మన తెలంగాణ రైతు బిడ్డ బిగ్ బాస్ 7 కంటే పల్లవి ప్రశాంత్ ఈ టెంపుల్కి వచ్చేసి కూర్చొని వెళ్ళేవాడు. తన చర్య స్టార్ట్ ఇక్కడి నుంచే అయ్యేది అనమాట. తన డైలీ రన్నింగ్ వర్క్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాడు.
ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కూల్లో ఉన్నాను. పల్లవి ప్రశాంత్ ఈ స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. ఆ స్కూల్ విశేషాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చూపెడతాను. ఫస్ట్ రండి. ఇక్కడ చూస్తే కనుక క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు చాలా వరకు ఇక్కడ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ చాలా విశాలంగా ఉందండి. స్కూల్ కూడా చాలా మంచిగా ఉంది. ఈ స్కూల్లోనే పల్లవి ప్రశాంత్ తన స్టడీస్ని ఇక్కడనే కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఇక్కడ చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ క్లాస్ రూమ్స్ చూస్తే కూడా చాలా నీట్గా అది ఉన్నాయి. అండ్ ఇవేనండి ఇవన్నీ చూస్తే కనుక చూడండి. అండ్ ఇక్కడ వీళ్ళు వరండా కూడా ఉంది. ఇక్కడ అంటే పిల్లలు స్టడీ అవర్స్కి చదువుకోవడానికి ఇక్కడ వరండా టైప్లో ఇక్కడ ఉందండి. అండ్ ఇక్కడ చూస్తే చాలా వరకు కొన్ని క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. అక్కడ వెళ్తే బాగోదని ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్తలేను, పిల్లలు డిస్టర్బ్ అవుతుందని. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇది గ్రౌండ్. అండ్ పిల్లలు ఆఫ్టర్ వర్డ్స్ అంటే పల్లవి ప్రశాంత్ ఇక్కడనే ఆడుకునేవాడట. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద అంటే స్టడీస్ అంటే గేమ్ సెషన్ ఉంటుంది కదండి, మనకు గేమ్స్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో ఇక్కడనే ఆడుకునేవాడట. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మంచి ఓపెన్ గ్రౌండ్లో ఆడుకునేది. ఆయన అందుకోసమే పల్లవి ప్రశాంత్ ఇప్పుడు దేంట్లో కూడా దాంట్లో టాస్క్లో కూడా ఈజీగా పార్టిసిపేట్ చేస్తుందంటే ఇక్కడ నుంచి నేర్చుకునేది ఇవాళ బిగ్ బాస్ 7లో తను అది యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అందుకోసమే బాడీ స్ట్రాంగ్ ఉంది. అలాగనే రైతు బిడ్డగా తను వెళ్ళేసి అగ్రికల్చర్ చేస్తూ అక్కడ స్ట్రాంగ్ అయ్యాడు. ఫస్ట్ పునాది అంటే ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. గేమ్స్ ద్వారానే అతను స్ట్రాంగ్ అవ్వడం, అక్కడ వర్క్ చేయడం, ఇలా బిగ్ బాస్ 7లో ఉండడం జరిగింది పల్లవి ప్రశాంత్. ఇది చూడండి ఎంత చక్కగా ఉంది గ్రౌండ్. అండ్ ఇటు చూసుకుంటే చూడండి ఆడుకోవడానికి ఎక్సర్సైజ్ టైప్, ఇది ఫిట్నెస్ కోసం ఆడుకోవడానికి కూడా అక్కడ మనకు ఎక్సర్సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అక్కడ దాని గురించి. అండ్ అక్కడ కూడా ఒక క్లాస్ రూమ్ ఉంది. అండ్ చూస్తే కనుక ఇది మన ఊర్లో కాబట్టి ఇది అంటే కొన్ని క్లాసెస్ సెషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఇక్కడ కొన్ని క్లాసెస్ ఉన్నాయి. అండ్ చాలా బాగుందండి స్కూల్ కూడా. అండ్ పల్లవి ప్రశాంత్ చదువుకున్నది ఇక్కడనే కాబట్టి అండ్ అతనికి చాలా మంచిగా రెస్పాన్స్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచే తన సక్సెస్ని స్టార్ట్ చేశాడని అనుకోవచ్చు. ఎందుకంటే తను చూస్తే బిగ్ బాస్ 7లో ఒక రైతు బిడ్డగా ఎంటర్ అయ్యి ఆ రైతు బిడ్డ అనే మాటతో పాటు ఇవాళ బిగ్ బాస్ 7లో ఒక మెయిన్ రాయిగా అంటే ఇవాళ కాంపిటీషన్ ఇస్తున్నాడు వేరే కంటెస్టెంట్స్కి. వేరే వాళ్ళంటే వివిధ వాళ్ళకు సినీ రంగంలో ప్రవేశం ఉంది, సినీ రంగంలో నుంచి వాళ్ళకి టచ్ ఉంది. కానీ బిగ్ బాస్ 7లో ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్ మన ఓన్లీ పల్లవి ప్రశాంత్కి మాత్రమే దాని గురించి అవగాహన లేకుండా కూడా వాళ్ళతో సరైవ్ అవుతున్నాడు. ఇవాళ మన దాదాపు ఎన్ని రోజులు అయ్యాయి చూస్తున్నారా, అలాగనే జనాదరణ పొందుతూ ఆయన తన నామినేషన్లు ఉంటే కూడా తన ఓట్ల ద్వారా తను సేవ్ అయ్యి ఇవాళ మంచిగా చక్కగా గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ 7లో కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. అయితే ఇవన్నీ మంచితనం అంతా ఈ స్కూల్ ద్వారా నేర్చుకోవాలనేది ఒక ఉదాహరణని మనం తెలుసుకోవచ్చు. అది చూడండి ఒకసారి పైన కూడా చూడండి క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్. ఇది అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇక్కడ వాళ్ళ ఊర్లో ఉండడం జరిగింది కాబట్టి ఇంటికి పక్కకే ఉంది. పల్లవి ప్రశాంత్కి మళ్ళీ ఏదో బస్సు ఎక్కి ఆటో ఎక్కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉండేసి చదువుకున్నాడు. ఆయన చాలా మంచిగా ఇంటికి పక్కకే గుడి ఉంది, ఆయన ఇంటి పక్కకే స్కూల్ ఉంది. ఆయన గుడి మన స్కూల్ కూడా గుడితో సమానమే కాబట్టి మన బడే దేవాలయం లాంటిది. అలాంటిది ఇక్కడ తనకు గుడి పక్కనే ఉంది, గుడి లాంటి బడి కూడా పక్కనే ఉంది. అండ్ ఇవాళ మనకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లో ఉండడం జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ ఊర్లో కూడా తనకు మంచి పేరు అండ్ మంచి కష్టపడే మనస్తత్వం అని కూడా ఇక్కడ చాలా మంది చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ టీచర్స్ కూడా కొంతమంది ఉన్నారు, బట్ మీడియా ముందుకు రావట్లేదు, వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కొన్ని రూల్స్ అవి ఉన్నాయట చెప్పుకోవడానికి. వాళ్ళు కూడా అంటున్నారు చాలా మంచి పర్సన్, కష్టపడే మనిషి అబ్బాయి అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ మా స్టూడెంట్ అని కాదు, పల్లవి ప్రశాంత్ ఇలా బిగ్ బాస్ 7లో చూడడం మాకు ఆశ్చర్యంగా అండ్ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఊర్లో ఉన్న అబ్బాయి ఇవాళ బిగ్ బాస్ 7 అంటే టోటల్ వరల్డ్ చూసే వరల్డ్ వైజ్ రిలీజ్ అయ్యే షోలో తను పార్టిసిపేట్ చేస్తున్నా అంటే తన కష్టమే, తన బిగ్ బాస్ 7కి వెళ్ళాలన్న తన లక్ష్యమే తనకి ఇవాళ బిగ్ బాస్ 7లో ఉండటం జరిగిందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ చాలా మందికి. అండ్ చాలా మంది ఇక్కడ చాలా వాళ్ళ చదివించిన టీచర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారు అప్పటి నుంచే చురుగ్గా ఉండేవాడట అండ్ చాలా హ్యాపీగా ఉండే అండ్ చాలా తెలివిగా మంచిగా చదివేదట. అలాగనే ఇప్పుడు బిగ్ బాస్ 7లో కూడా అలాగనే తెలివిగా ఉన్నాడని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ స్కూల్ అండ్ చాలా బాగుంది, చెట్లు కూడా ఉన్నాయి, గ్రీనరీ కూడా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇదండి ఇది మన పల్లవి ప్రశాంత్ స్కూల్ చూశారు కదా. ఐ థింక్ మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ షోలో కూడా ఈ బస్లోనే వెళ్ళేసి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఇవాళ 7గా అతను నిలబడడం జరిగింది. ఈ బస్లోనే వెళ్ళాడండి పల్లవి ప్రశాంత్. అండ్ ఈ బస్లోనే వెళ్ళేసి తను ఎప్పుడైనా కూడా హైదరాబాద్కి వెళ్ళాలంటే ఈ బస్ ఎక్కే వెళ్ళేవాడు. అండ్ తను ఇవాళ ఆ బస్ జర్నీతోనే ఇవాళ బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ అవ్వడం జరిగింది పల్లవి ప్రశాంత్. ఇప్పుడు మనం ఉన్నది పల్లవి ప్రశాంత్ ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది పొలంలో. ఆ పొలం ట్రాక్టరే ఇవాళ ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ట్రాక్టర్ ఇది. అండ్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఈ ట్రాక్టర్ కూడా చూస్తే కనుక మనకు పొలంలో మనం చాలా వరకు ఏమంటారు నాట్లేయాలన్నా దున్నాలన్నా కూడా కంపల్సరీ ట్రాక్టర్ కావాల్సిందే. అలాంటి ట్రాక్టర్ ఇక పల్లవి ప్రశాంత్. అండ్ ఇక్కడ చూడండి నేను కూడా ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ట్రాక్టర్లో ఎక్కి కూర్చుంటాను. అమ్మయ్య,
ఇగోండి దీని మీద కూర్చొని వీడియోస్ చాలా వరకు చేసేవాడు అండ్ ఇక నడిపేవాడు. అండ్ అన్న నేను రైతు బిడ్డ నన్ను బిగ్ బాస్ 7కి పంపిమని కూడా చాలాసార్లు కోరుకోవడం జరిగింది. అండ్ అలాగనే ఈ ట్రాక్టర్ మీద కూర్చొని బిగ్ బాస్ 7లో కోరుకొని ఇవాళ బిగ్ బాస్ 7లో కూడా కంటెస్టెంట్గా వెళ్ళడం జరిగింది. అండ్ మంచిగా తన జర్నీ విజయవంతంగా కూడా సాగుతుందని చెప్పొచ్చు. అండ్ ఇదే ట్రాక్టర్ తనకు ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే చాలా వీడియోస్లో ఈ ట్రాక్టర్ని నడిపించేవాడు. అండ్ ఈ ట్రాక్టర్లోనే చాలా వరకు రైతు బిడ్డనైనా నాకు సపోర్ట్ చేయండి బిగ్ బాస్కి వెళ్ళాలని కూడా చాలాసార్లు మనకు అడగడం కూడా జరిగింది. ఈ ట్రాక్టర్ ద్వారానే ఇవాళ ఆయన బిగ్ బాస్ 7లో ఉండడం జరిగింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్గా సక్సెస్ఫుల్గా అతను మంచిగా ఆడుతున్నాడు. ఈ కష్ట ఫలితమే ఇవాళ అక్కడ బిగ్ బాస్ 7లో ఉన్నాడు. అలాగనే బిగ్ బాస్ 7లో కూడా కష్టపడుతున్నాడు. అండ్ ఇక్కడికన్నా ఎక్కువ బిగ్ బాస్ 7లో చాలా కష్టపడుతున్నాడు, చాలా చురుగ్గా ఆడుతున్నాడు. అండ్ ఈ ట్రాక్టర్ జర్నీ కాస్త అతనిది బిగ్ బాస్ 7 కంటెస్టెంట్గా కొనసాగిందని చెప్పొచ్చు. అండ్ అక్కడ వరకు సక్సెస్ వెళ్ళగలిగాడని కూడా చెప్పొచ్చు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7లో ఉండడం వల్ల తన ట్రాక్టర్కి రెస్ట్ దొరికినట్టుంది. మళ్ళీ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ నడపడం, మళ్ళీ పొలాలలో రచ్చ చేయడం అండ్ పొలం దున్నడంలో ఉంటాడు. అందుకోసమే ట్రాక్టర్ ఇవాళ బిగ్ బాస్ 7లో ఉన్న ప్రశాంత్ని చాలా మిస్ అవుతుంది ట్రాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది ఎంత దిగాలుగా ఇక్కడ ప్లేస్లో సైలెంట్గా ఉన్నది చూడండి ఈ ట్రాక్టర్ కూడా. ఇప్పుడు మనం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ వల్ల ఊర్లో ఉన్నాము. అండ్ ఇక్కడ మిడిల్ సెంటర్ అనమాట ఇది. ఈ సెంటర్లో ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చాకలి ఐలమ్మ అండ్ గాంధీ తాత అండ్ మన తెలంగాణ తల్లి ఇక్కడ ఉండడం జరిగింది. విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడి కొద్ది దూరంలోనే బై వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళొచ్చు ప్రశాంత్ వాళ్ళ ఇంటికి. అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను ఒకటి చూపెట్టడం ఏంటంటే స్వీట్ షాప్ ఉంది, శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ అని. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఏమో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తోని వచ్చేసి చిట్ చాట్ చేసుకుంటా ఇక్కడ స్వీట్స్ తినుకుంటా టైంపాస్ చేసుకుంటా అండ్ కబుర్లు చెప్పుకొని నవ్వుకొని తన బిగ్ బాస్లో ఎలా వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకున్నది ఈ స్వీట్ హౌస్ దగ్గరేనండి. ఇక్కడ స్వీట్ హౌస్లో కూడా చాలా వరకు మనకు స్వీట్స్తో పాటు సమోసా, మిర్చి అవి అన్ని పకోడీలు అవి అన్ని తినుకుంటా ఇక్కడ కూర్చొని తను ఇది స్వీట్ చూడండి ఆయన సంతోషపడుతున్నాడు. అండ్ ఈ స్వీట్స్ తినుకుంటానే ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఇక్కడ కూర్చొని చిట్ చాట్ చేసేవాళ్ళు. ఇక్కడ సమోసా పకోడీలు అవన్నీ తినుకుంటా ఎలా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆ లాస్ట్కి అలా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్గా ఉండేసి అక్కడ సక్సెస్ఫుల్గా జర్నీ కొనసాగుతుంది. అండ్ దీంట్లో ఎక్కువ స్వీట్స్ ఏం తినేదట అంటే ఇది హల్వా తినేదట ఎక్కువ అతను. అండ్ హల్వా అండ్ కాకినాడ కాజా అంటారు కదా ఇవి అండ్ మోతీచూర్ లడ్డూస్ ఇవి తినేసి జిలేబీలు తినేసి చాలా హ్యాపీగా ఇక్కడ డిస్కస్ చేసుకునేవాడట. అండ్ పక్కకు వస్తే మీకు ఇంకొకటి చూపెడతాను. ఆఫ్టర్ చిట్ చాటింగ్ దట్ తర్వాత స్వీట్స్ తిన్న తర్వాత తను ఇక్కడ కూడా వచ్చేవాడట. అంటే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ ఉంది చూడండి. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చేసి కూడా అతను చికెన్ మంచూరియా అండ్ నూడిల్స్ అలాంటివి కూడా ఇక్కడ తినేసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తోని ఎప్పుడైనా పార్టీ అంటే ఊర్లో ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానివ్వండి ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్ళతో చిట్ చాట్ చేయాలని వాళ్ళు చిల్ కావాలంటే కూడా ఇక్కడికి వచ్చేసి అవి నూడిల్స్ కానివ్వండి చికెన్ మంచూరియా కానీ తినేసి కూడా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళట. నమస్తే. నమస్తే. శ్రీ బాలాజీ స్వీట్ హౌస్. ఇగో శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ ఇది పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఇప్పుడే కనుక మీకు చూపెట్టాను కదండి వీడియో. ఇప్పుడు ఆయన ఓనర్. ఇక్కడ పల్లవి ప్రశాంత్ వస్తుండేవాడా? डेली आता था. डेली हिंदी आती है आपको? हमको हिंदी. ओके हिंदी అడుగుదాము. పల్లవి ప్రశాంత్ डेली कब आता था? कौन से टाइम पे आता था? సాయంత్రం. ఓకే సాయంత్రం అత్తాగతి. ఓకే कितने? సాయంత్రం మార్నిंग 2 टाइम्स వచ్చేవాడట. बिल कितना करे था? बिल हो जाता था उसका 200 300 500. ओ सुपर. आपको गिराक पల్లవి प्रशांत. गिराक अच्छा. फिर आप पల్లవి प्रशांत बिग बॉस में है ना, आपको गिराक नहीं आ रहा ना? गिराक कम है ने. ओके क्या ज्यादा खाता था? वो ज्यादा समोसा पकौड़ी स्वीट. ओके सब खा लेता था. चाय पीता था? चाय भी पीता था. चाय नहीं पीता. ओके ओनली स्वीट वही खाता था. सेव मिर्ची सब ठीक है. पकौड़ी. ఓకే చూసారా అనే టీ తాగకుండా ఓన్లీ స్వీట్స్ అండ్ పకోడీ అవన్నీ తినేవాడట. ఆడ బిల్లు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు కాబట్టి డైలీ ఆయనకి 300-400 అయ్యే బిల్ కూడా అయితలేదని చెప్పడం జరిగింది. देख रहे आप टीवी में उसको? देखते हैं ना. बिग बॉस में देख रहे हैं? कैसा फील हो रहा है? अच्छा है. ఓకే వినో కే ఆర్నా బోల్ కే హై? వినోద్ భై. ఓకే సూపర్. చూసారా ఇవాళ ఈ ఓనర్ కూడా చెప్పడం జరిగింది చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట. కాకపోతే హిందీలో చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్?